నీ గుడ్డితనం, నీ చెవిటితనం, బండబడ్డటువంటి హృదయం వలన గ్రహించలేని స్థితిలో ఉండి నేను దేవుని బిడ్డను క్రీస్తు నేను తిరిగి జన్మించ అంటున్నావు, కానీ ఓడిపోయినటువంటి సాక్ష్యం. ఇతరులు చూసి వీడిలో దేవుడు ఎక్కడున్నాడు ప్రశ్నించేటువంటి జీవితం. ఎందుకంటే పతనే పోతానన్నాడు ప్రభు ఇక్కడ. ఎందుకు? ఇదంతా నేను ఆశించటం లేదు, అందుకే దుఃఖిస్తున్నాడు. మీరు ఎవరైతే ఆత్మీయంగా బలంగా ఉండి నేను వచ్చినప్పుడు నువ్వు గ్రహించి నేను మెస్సాయనని తెలుసుకొని మీ సమాధానం కొరకు వచ్చానని మీరు గ్రహించలేదు కాబట్టి ఇటువంటి పతనాన్ని మీరు అనుభవించనే ఉన్నారు. జన్లారా, భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. దేశం మీద దేశం చూస్తున్నారు ఏమవుతుందో. రాత్రి నుంచి మొన్నటి నుంచి ఏది ఎప్పుడు ఎలా జరగనేందో మనకి తెలియదు. దుబాయ్ అని పరిగెడతారు. నేను రాత్రి 2 గంటలకు మధ్యరాత్రి 2 గంటలకు మన సంఘస్థులు టెక్స్ట్లు పెడతా ఉన్నారు, మా చుట్టూ ఇటువంటివి జరుగుతున్నాయి, ప్రార్థన చేయండి. దేవునిలో ఉంటే నువ్వు ఎక్కడున్నా భద్రత ఉంటుంది. దుబాయ్లో భద్రత లేదు, అమెరికాలో లేదు, ఇండియాలో కూడా లేదు, దేవునిలో ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా దేవునిలో ఉండు ముఖ్యంగా. అందుకే ఆత్మీయంగా బలపడాలి. ప్రార్థన మానకండి దయచేసి. బైబిల్ చదవడము, ధ్యానించడం, వినడం మానకండి దయచేసి. నిజముగా మీరు దేవునిలో ఉండి నిజముగా విజయవంతంగా జీవించి సమాధానంతో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సమాధానంతో జీవిస్తూ సాతానుకు లోబడి సాతాను చేత మొత్తబడే స్థితిలో బతకూడదంటే దేవుని స్వరము వినాలి, దేవుని గ్రహించే స్థితిలో ఉండాలి. మన నేత్రాలు విప్పబడ్డా, మనోనేత్రాలు విప్పబడ్డాయి, అది ముఖ్యం.